శ్రీ భావనారాయణ స్వామి వారి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా 27వ రోజున స్వామివారికి కుడారై క్షీర అన్నాన్ని స్వామికి నివేదన చేసి స్వామివారికి విశేష కైంకర్యం చేయడం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆలయ విశిష్టతను నూతనంగా ప్రారంభించిన కార్యక్రమాలు రథసప్తమి, మాఘ పౌర్ణమి, మాఘ ఆదివారం సూర్య నమస్కారాలు కార్యక్రమాన్ని ప్రారంభించారని, ప్రతిరోజు గోపూజ, గృహ సంకల్పం, మాఘ బహుళ ఏకాదశి నాడు సవరయాగం నిర్వహించినట్లు తెలియజేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్ శ్రీ భవనారాయణ స్వామి వారి చరిత్రను వివరించారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో శ్రీ భువన నారాయణులు వెలిసి ఉన్నారు. ఒక భావనారాయణుడు, పాతాళ భావనారాయణ స్వామి వారు స్వయంభూగా గరుడు వాహనం మీద ఆచీనులుగా ఉన్నటువంటి శిలా విగ్రహం మనకు దర్శనమిస్తుంది. వారు స్వయంభూగా, వారు పాతాళ భావనారాయణుగా ఖ్యాతి చెందారు. అదేవిధంగా ఈ గ్రామంలో సర్పవరం అనే గ్రామం పేరు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క సర్పజాతి అంతరించిపోతుండగా వారు మహాయాగం చేసినప్పుడు నారాయణ వారు, విష్ణుమూర్తి వారికి వరం ఇస్తారు. ఆ వరం శాపం ఉంటుంది. ఆ శాప విమోచన కొరకై ఇక్కడికి వచ్చి స్వామివారిని తపస్సు చేసి వారిని వేడుకొని వారి యొక్క శాపముక్తి పొందిన తర్వాత అనంత పద్మనాభ స్వామి మూల భావనారాయణని ప్రతిష్ఠించారు. కావున వారికి మూల భావనారాయణగా నామకరణం చెందింది. అదేవిధంగా నారద మహాముని యొక్క శాప విముక్తం కూడా ఇక్కడ జరగడం జరిగింది. వారు శాప విముక్తి పొందిన తర్వాత రాజ్యలక్ష్మి సమేత భావనారాయణని వారు ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం మహారాజా వారు ఇక్కడ దేవస్థానానికి 430 ఎకరాలు బహుకరణ చేసి వారు మనవాళ్ళ మహాముని అని చెప్పేసి అయ్యవారుని, జీయర్లని స్థాపించడం జరిగింది. వ్యాస మహర్షి ప్రతిష్ఠించినటువంటి అమ్మవారు గోదాదేవి కళ్యాణం. ఈ గోదాదేవి కళ్యాణం ధనుర్మాస కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాసురం, అంటే ద్రవిడ పారాయణంలో ప్రతి దేవాలయం కూడా ఒక్కొక్క పాసురం చదువుతారు. ఈరోజు 27వ రోజు. కానీ ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే ప్రతి దేవాలయం ముగ్గురు మూలవిరాట్లు కొలువై ఉండడం వల్ల ప్రతిరోజు కూడా 3 పాసురాలు, ముగ్గురు దేవతలకు 3 పాసురాలు చెప్పిన ఈరోజు 27వ రోజు. ఈరోజు ఆలయంలో కుడారాయ ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కుడారాయ ఉత్సవంలో అనేక మంది భక్తులు 4 రోజులు ధనుర్మాస పూజలు చేయించుకుని కుడారాయ ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపు 14వ తారీఖుని గోదాదేవి కళ్యాణం సందర్భంగా ఈ స్వామివారి యొక్క రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిలో గోదా భావనారాయణ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగు. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం. అదేవిధంగా అన్నవరం కత్తిపూడి గ్రామం నుంచి కాలింగ నౌకరాజు గారి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వారు నగర సంకీర్తన చేసుకుని ప్రతి ఊరిలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇచ్చేసేవారు. అదేవిధంగా ఈరోజు మన కుడారాయ ఉత్సవం రోజున కత్తిపూడి నుంచి సుమారుగా 100 మంది పెద్దలు, పిల్లలు, అలాగే మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే అన్నలు అందరూ కూడా భక్తిభావంతో హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క హైందత్వాన్ని ఇనుమడింపు చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా కాలినడకతో ఈ యొక్క నగర సంకీర్తన ఈ దేవాలయానికి ఇచ్చేస్తున్నారు. వచ్చి వారు రావడంతోనే హరే రామ హరే కృష్ణ సంకీర్తన చేసుకుంటూ ప్రజల్లో ఒక భక్తి భావాన్ని పెంపొందించేలాగా చేసినందుకు ఆ గురువుగారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము మీకు మరింత సహకారం అందిస్తామని చెప్పేసి చెప్తూ ఓం నమో భావనారాయణ. భావనారాయణ స్వామి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవస్థానం సర్పవరం, కాకినాడ జిల్లా. సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో మాఘమాసం, చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు ఉండేటువంటి 12 నెలల్లో మాఘమాసం అతి ప్రాముఖ్యమైనది. ఈ భావనారాయణ స్వామి దేవస్థానం పాతాళ భావనారాయణ స్వామి మాఘమాసంలో 3వ ఆదివారం వెలిసినటువంటి దేవుడు. గరుడ వాహనం మీద శిలారూపంలో వెలిసినటువంటి దేవుడు ఈ పాతాళ భావనారాయణ స్వామి. మన రాష్ట్రంలో 5 భావనారాయణ స్వామి దేవస్థానాలు ఉన్నాయి. ఈ 5 భావనారాయణ స్వామి దేవస్థానాల్లో సర్పవరం గ్రామంలో వేచేసి ఉన్న పాతాళ భావనారాయణ స్వామి గరుడ వాహనం మీద శిలారూపంలో వెలిసినటువంటి దేవుడు.
ఎదురుగుండా ఉన్న భావనారాయణ స్వామి నారద మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. అలాగే మూల భావనారాయణ స్వామి అనంత మహర్షి ఆదిశేషుడు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. ఆదిశేషుడు అంటే సర్పం కాబట్టి ఈ ఊరికి సర్పవరం అనే గ్రామం అనే పేరు వచ్చింది. ఈ మాఘమాసంలో స్వామివారు వెలవడం వల్ల స్వామివారి మనకి ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణమూర్తిని మనం బాగా పూజ చేయాలి. ఆ సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారములు అనేటువంటి కార్యక్రమం మన ఈవో గారు, సర్పవరం గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి ఈ దేవస్థానంలో పెట్టడం అనేది జరిగింది. రథసప్తమి, మాఘ పౌర్ణమి, మాఘపు ఆదివారాలు 4 వారాలు కూడా ఈ దేవస్థానంలో సూర్య నమస్కారాలు అనేవి పెట్టడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం గోపూజ, గృహ సంకల్పం అనే కార్యక్రమాలు కూడా పెట్టడం అనేది జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొని ఈ సూర్య నమస్కారాలు మహాసౌరయాగం అని మాఘ బహుళ ఏకాదశి నాడు ఈ దేవస్థానంలో మహాసౌరయాగం అనే కార్యక్రమం కూడా జరపబడుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని దేవస్థానం దగ్గరికి వచ్చి రసీదు పొంది మీ గోత్రనామాలు ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరడమైనది. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామినే నమః. మనకి 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 మాసాల్లో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మఖా నక్షత్రం సంభవిస్తుంది కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు పెట్టడం జరిగింది. అయితే 12 మాసాల్లోకెల్లా ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మాఘమాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం. ఈ మాఘమాసంలో ఎవరైతే గీతోక్తంగా చెప్పినటువంటి మాఘ స్నానం అనేది ఆచరిస్తారో 9 రోజులు అంటే వారందరికీ కూడా 100 రెట్లు ఫలితం వస్తుంది, మనస్సులు తొలిచిన ప్రతి కార్యము సిద్ధిస్తుంది అని చెప్పి ఆత్మపురాణంలో ఉత్తరాఖండంలో చెప్పడం జరిగింది. ఇక ఈ మాఘమాసంలో ఎవరైతే నదీ స్నానం చేస్తారు, నదీ స్నానం చేసి నారాయణమూర్తికి అర్చన చేస్తారో, వారి శక్తి కొలది దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తారు, అటువంటి వాటికి 100 రెట్లు ఫలితం వస్తుంది అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడతారు. అదే విధంగా ఈ మాఘమాసంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రవాక్యం. భానో భాస్కర మార్తాండ చండరశ్మి నివాసన ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రియం సౌఖ్యం చ దేహిమే అని చెప్పి శాస్త్రవాక్యం. ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి నమస్కారములు, అర్చన అనేవి చేయడం వల్ల చక్కటి ఆరోగ్యంతో పాటు చక్కటి మేధస్సు, చక్కటి బుద్ధి కూడా మనకు కలుగుతుంది. అటువంటి సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్షమైంది కాబట్టే సూర్యనారాయణని ప్రత్యక్ష నారాయణుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ భావనారాయణ స్వామి వారి ఆలయంలో గ్రామ పెద్దలు, చైర్మన్ గారు, ఈవో గారు కూడా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఎమ్మెల్యే గారు మాఘమాసంలో వచ్చేటటువంటి 4 ఆదివారములు, మాఘ పౌర్ణమి, రథసప్తమి నాడు ఈ ఆలయంలో సూర్య నమస్కారములు అనేది నిర్వహించడానికి నిశ్చయించండి. కాబట్టి ఈ గ్రామంలో నివసించేటటువంటి సమస్త మంది గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి కృపకు పాత్రలు కావాలని చెప్పి అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించడానికి